హలో గాయ్స్, ఈ వీడియోలో మనం క్లౌడ్ సర్టిఫికేషన్ పాత్వేస్ గురించి చూద్దాము. మనం ఈ క్లౌడ్ సర్టిఫికేషన్స్ అనేవి ఎలా స్టార్ట్ చేయాలి, ఏ సర్టిఫికేషన్తో స్టార్ట్ చేయాలి, అండ్ మెయిన్గా ఏంటంటే ఏ ఆక్యుపేషన్ వాళ్ళకి ఏ సర్టిఫికేషన్ పాత్వే ఫాలో అయితే బెటర్ అనేది నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ మనం క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారో ఇప్పుడైతే చూద్దాము. 3 బిగ్ కంపెనీస్ ఉన్నాయి: AWS, Azure, GCP. ఇప్పుడైతే మనం AWS సర్టిఫికేషన్స్ లో ఉన్న లెవెల్స్ అయితే చూద్దాము. 4 లెవెల్స్ ఉన్నాయి మనకి: ఫౌండేషనల్, అసోసియేట్, ప్రొఫెషనల్ అండ్ స్పెషాలిటీ. సో ఇవి బ్యాడ్జెస్ అన్నమాట. సో ఈచ్ సర్టిఫికేషన్కి బ్యాడ్జెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడైతే మనం AWS కొన్ని సర్టిఫికేషన్ పాత్వేస్ అయితే సజెస్ట్ చేశారు ఆక్యుపేషన్ బట్టి అండ్ స్ట్రీమ్ని బట్టి. సో మనం ఇప్పుడైతే పాత్వేస్ అయితే ఇప్పుడు చూద్దాము. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సర్టిఫికేషన్ పాత్వేస్. ఆర్కిటెక్చర్ చూసుకుంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్, అప్లికేషన్ ఆర్కిటెక్ట్. సో వాళ్ళకి ఏ పాత్వేస్ సూటబుల్ అనేది ఇక్కడ ఇచ్చాడు. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా, క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేది ఆప్షనల్ ఫర్ ఐటీ క్లౌడ్ ప్రొఫెషనల్స్ అన్న. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కాబట్టి, సో వాళ్ళకి అట్లీస్ట్ ఐడియా ఉంటుంది క్లౌడ్ అంటే ఏంటి, అందులో ఏం సర్వీసెస్ ఉంటాయి, ఎలా యూజ్ చేస్తారు అనేది. సో అందుకనే అవైతే ఆప్షనల్గా ఇచ్చారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మేబీ డైరెక్ట్గా అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ మనం ఇంకా చూస్తే డేటా అనాలిటిక్స్ సెక్షన్ అయితే ఉంది, అండ్ డెవలప్మెంట్ స్ట్రీమ్ కూడా ఉంది, డేటా అనాలిటిక్స్ స్ట్రీమ్ కూడా ఉంది, క్లౌడ్ డేటా ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, ఆపరేషన్ డెవోప్, టెస్ట్ ఇంజనీర్, క్లౌడ్ డెవోప్స్ ఇంజనీర్, డెవ్సెకాప్స్ ఇంజనీర్, సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ నెట్వర్కింగ్, AI ML, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. సో ఇలా ఎవ్రీ రోల్కి అయితే మనకి పాత్వేస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో నేనైతే ఈ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఈ సర్టిఫికేషన్ పాత్వేస్ అనేవి. సో ఫైనల్గా ఇప్పుడైతే మీరు మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చో ఎగ్జామ్ బుక్ చేసుకోవడానికి ఇప్పుడైతే చెప్తాను. అండ్ మెయిన్గా ఏంటంటే మీరు AWS సర్టిఫికేషన్స్ చేద్దాం అనుకోండి, AWS పేజెస్ని లింక్డ్ఇన్లో కానీ లేదంటే AWS వెబ్సైట్లోకి వెళ్ళి కానీ ఇలా AWS అండ్ సర్టిఫికేషన్స్ అనే పేజెస్ ఉంటాయి. మీకైతే డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సమ్టైమ్స్ లైక్ AWS స్కిల్ బిల్డర్ అని ఉంటుంది, అందులో టాస్క్స్ కొన్ని చేస్తే మీకు కొన్ని కూపన్స్ అనేవి ఇవ్వచ్చు. కూపన్ని మీరు ఎగ్జామ్ బుక్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుని మనీ అయితే అలా సేవ్ చేసుకోవచ్చు.